Hello everyone, I'm Dr. Soumya. I'm a fertility specialist and laparoscopic surgeon, 5 Fertility Mangalgiri. కొంతమందిలో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది, కదలికలు తగ్గుతున్నాయి అండ్ మార్ఫాలజీ కూడా తగ్గుతుంది. సో ఈ కౌంట్గా ఇవన్నీ తగ్గడానికి గల రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పేదే లైఫ్ స్టైల్ అనమాట. మన డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ హ్యాబిట్స్ అండ్ స్ట్రెస్, వీటి వల్ల డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టెంపరేచర్. సో మన టెంపరేచర్ ఇప్పుడు స్క్రోటమ్ దగ్గర ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో, అంటే టెస్టికల్స్ ఉన్న ఏరియాలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకుంటే మన నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే స్క్రోటల్ ఏరియాలో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, అంటే కొంచెం చల్లగా ఉంటుంది. అది నేచర్ ఇచ్చిన టెంపరేచర్ అనమాట. ఎందుకు అని అంటే ఆ టెంపరేచర్లోనే స్పర్మ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం చలిగా ఉన్నప్పుడు స్క్రోటమ్ అనేది థిక్గా అవుతుంది అండ్ ఆ టెంపరేచర్ని టెస్టికల్స్కి మెయింటైన్ చేస్తుంది. అలాగే వేడిగా ఉన్నప్పుడు స్క్రోటమ్ అనేది కొంచెం థిన్గా అవుతుంది అనమాట. దానివల్ల టెస్టికల్స్కి మళ్ళీ ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో కొన్ని జాబ్స్ చేసేవాళ్ళు, లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు, ఎక్కువగా ప్రొలాంగ్డ్గా కూర్చోవటం వల్ల, డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఈ ఎక్కువగా బైక్ డ్రైవింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్, బస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, అండ్ టైట్ అండర్వేస్, టైట్ జీన్స్ వేసుకునే వాళ్ళలో, అలానే గోల్డ్ స్మిత్స్, ఇప్పుడు గోల్డ్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, వెల్డింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు, పెద్ద మెషిన్స్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, అండ్ షెఫ్స్, ఈ కుకింగ్ దగ్గర ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ఏంటంటే ఈ టెస్టికల్స్ దగ్గర టెంపరేచర్, ఆ కూల్గా ఉండే టెంపరేచర్ మెయింటైన్ అవ్వక టెంపరేచర్ ఎక్కువ అయిపోయి కూడా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అలానే ఎక్కువగా కెమికల్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఫార్మర్స్ కానీ, కెమికల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, ఆర్ ఎనీ అదర్ లైక్ ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్స్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్స్, ఈ ప్లాస్టిక్ కెమికల్స్, వీటి దగ్గర వర్క్ చేసే వాళ్ళకు కూడా అవి ఎక్కువగా, ఈవెన్ పెయింట్స్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఎనీ ఇండస్ట్రీస్ ఎక్కడైతే కెమికల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ వర్క్ చేసేవాళ్ళు, అండ్ పెస్టిసైడ్స్ ప్రొడక్షన్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఫార్మర్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేసేవాళ్ళు, వీళ్ళందరిలో కూడాను అవి ఎక్కువగా పీల్చడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇప్పుడు మామూలుగా మనకి జనరల్గా ఉన్న పొల్యూషన్ వల్ల ఎక్కువగా బైక్స్ డ్రైవ్ చేసేవాళ్ళు, కార్లో అంటే కొంచెం బెటర్, బట్ బైక్స్ ఎక్కువగా డ్రైవ్ చేసి ప్రొలాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, మన గాలిలో ఉన్న ఎక్కువ కెమికల్స్ పీల్చడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అలానే ఇప్పుడు జిమ్ ఎక్కువగా చేస్తారు కదా, జిమ్స్ చేసేవాళ్ళు ఈ మజిల్ బిల్డింగ్కి వాటికి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా మజిల్స్ అయితే పెరుగుతాయి కానీ ప్రొలాంగ్డ్ యూసేజ్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఇవి ఫ్యూ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ కౌంట్ తగ్గటానికి. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే కొంచెం లూజ్ అండర్వేస్, లూజ్ ప్యాంట్స్ వేసుకోండి, హైడ్రేషన్ ఎక్కువగా ఉండేలా చూడండి, స్క్రోటమ్ దగ్గర టెంపరేచర్ మంచిగా మెయింటైన్ అయ్యేలా చూడండి, ఈ కెమికల్స్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఈ ఇండస్ట్రీస్ వర్క్ చేసేవాళ్ళు మాస్క్ వేసుకోండి. సో ఇలా మనం కొన్ని టిప్స్, మన వర్క్ అయితే మానేయలేం కాబట్టి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ డెఫినెట్లీ మెడికేషన్ అయితే యూస్ చేయాలి. థ్యాంక్ యూ.